శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్ నందు ప్రముఖ వైద్యులు ఆర్ ప్రశాంత్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వారి నూతన ఆసుపత్రి ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ పెద్ద వీర్రాజు ప్రారంభించగా దానేటి శ్రీధర్ గైనకాలజిస్ట్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పెద్ద వీర్రాజు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఎంతో మంది నిరుపేదలు కాలేయం సమస్యతో బాధపడుతున్నారు. ఇదివరకు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి జిల్లా ప్రజలు ఎంతగానో వ్యయ ప్రయాసలు పడేవారని, ఇప్పుడు వారికి అందుబాటులో గ్యాస్ట్రో సెంటర్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. హెపటైటిస్ అనేది లివర్కు వచ్చే సమస్య. ABCDE అనే 5 రకాల వైరస్ల వ్యాప్తి వల్ల కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకుతుంది అన్నారు. దీనివల్ల లివర్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందని తెలిపారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కలుషిత నీరు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. హెపటైటిస్ లక్షణాలు కనిపించగానే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు. డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో కాలేయం సమస్యతో ఎంతో మంది నిరుపేదలు బాధపడుతూ ఉన్నారు. వారికి గ్యాస్ట్రో సెంటర్ మెరుగైన వైద్యం అందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్లు అన్నిపు శివప్రసాద్, ముద్దాడ చిన్నబాబు, సిపాన రాజేష్, మెట్టా సందీప్, బగాది జగన్ తదితరులు పాల్గొన్నారు. బ్యాక్ స్టెప్ వేయొద్దు, నువ్వు ఎప్పుడు కూడా ముందుకు వెళ్తుండు, ERCP చెయ్యి, అన్ని ప్రొసీజర్స్ చెయ్యి అని ముందు నుంచి కూడా ఎంకరేజ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురువులందరికీ కూడా ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ తర్వాత శ్రీకాకుళం ప్రజలందరూ కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. నేను సార్ చెప్పిన విధంగానే ఫస్ట్ నేను ఇక్కడ లాస్ట్ 3 years అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, చాలా అడ్వాన్స్డ్ CNDs ప్రజెంట్ అవుతుంది సార్. అంటే లివర్ పాడైపోయిన తర్వాత వస్తున్నారు సార్ వచ్చిన తర్వాత. అందుకు దానికి కారణం ఏంటని ఆలోచించి మోస్ట్లీ ఆల్కహాల్, నాన్ ఆల్కహాల్, ఉబకాయం మరియు మద్యం సేవించడం వల్ల అని చెప్పేసి ప్రతి ఇయర్ సార్ వరల్డ్ హెపటైటిస్ డేకి మనం హెపటైటిస్ B and C స్క్రీనింగ్ క్యాంప్ ఫ్రీగా చేస్తాం సార్. ఫస్ట్ డాక్టర్స్, RMPs, ప్రాక్టీషనర్, ఫస్ట్ ఇయర్ ప్రాక్టీషనర్స్, పేషెంట్స్కి B and C స్క్రీనింగ్. హైదరాబాద్ అనే వేరేవారు ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్స్కి ఎంత వాల్యూ ఉందో మన ఊర్లో ఉన్న సూపర్ స్పెషలిస్టులు అందరికీ కూడా అంతే వాల్యూ ఉందని చెప్తున్నాను సార్. వందలు వేల కొద్ది హార్ట్ సర్జరీలు మన ఊర్లో ఈరోజు శ్రీకాకుళంలో జరుగుతున్నాయంటే అన్ని స్పెషాలిటీస్ ఉండడమే కాకుండా అంత నిష్ణాతులైన స్కిల్ఫుల్ డాక్టర్స్, దే ఆర్ బేసికల్లీ ఫ్రమ్ శ్రీకాకుళం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను సార్. అంతమంది డాక్టర్లు, యూరాలజిస్టులు, కొన్ని వేల కిడ్నీ ఆపరేషన్స్ ఏదో హైదరాబాద్ నిమ్స్లో చూస్తామేమో, అంతేకాదు సార్. శ్రీకాకుళంలో మా యూరాలజిస్టులు కూడా అన్ని నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేస్తున్నారు సార్. శ్రీకాకుళంలో అన్ని స్పెషలిస్టులు అన్ని రకాలుగా అంతమంది ఉన్నతమైన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఉన్నతమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు, మా సార్ అండర్లో శిక్షణ పొందిన లాంటి మాలాంటి డాక్టర్లందరూ కూడా ఈ ఊర్లో ఉండి శ్రీకాకుళం ప్రజలకి సేవ చేస్తామని చెప్పి మరొకసారి మా గురువు గారి ఎదురుగా తెలియజేస్తూ, అలాగే మా ప్రశాంత్ సార్ ఇప్పుడు చెప్తున్నారు ఇన్ని ఆహారపు అలవాట్లు మా ఊర్లో కూడా పిజ్జా సెంటర్లు ఉన్నాయి సార్, మా ఊర్లో కూడా KFC సెంటర్లు ఉన్నాయి సార్, మా ఊర్లో కూడా అన్ని రకాల ఆర్టిఫిషియల్ ఫుడ్స్ అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి సార్. ప్రిజర్వేటివ్స్తో కొట్టింది. మాకు కూడా ఆల్కహాలిక్ డిజార్డర్ మీకు తెలుసు, చాలా ఎక్కువగా లివర్ పోగొట్టుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మా ఊర్లో లిక్కర్ బిజినెస్ చాలా ఎక్కువ అవుతుంది సార్. సో వీళ్ళందరికీ సేవ చేయడానికి, సర్వీస్ చేయడానికి మన ప్రశాంత్ అందుబాటులో ఉంటాడు. తప్పకుండా మనందరికీ సర్వీస్ చేస్తాడు. అందరికీ అందుబాటులో సర్వీస్ చేయాలని చెప్పి నీకంటే ఒక సీనియర్ డాక్టర్గా నేను కోరుకుంటున్నా. అదే పద్ధతిలో అవకాశం ఇచ్చినందుకు మా ప్రతి డాక్టర్లందరికీ వాళ్ళ అడుగుజాడల్లోనే నడిచి ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నాం సార్. మీ సమక్షంలో మా డాక్టర్ ప్రారంభించిన సందర్భంగా ఆయనకి శుభాశిష్యం. గ్యాస్ట్రోఎంట్రాలజీ అన్నది కొత్త విభాగం. అంతకుముందు కార్డియాలజీ, న్యూరాలజీ చాలా పాపులర్గా ఉండేవి. విశాఖపట్నంలో ఒక గ్యాస్ట్రోఎంట్రాలజీ 40 ఏళ్ల క్రితం ఆ విభాగం స్టార్ట్ చేసేబడింది. ఆ తర్వాత చాన్నాళ్ళు శ్రీకాకుళం జిల్లాకి గ్యాస్ట్రోఎంట్రాలజీ స్పెషలిస్టులు ఉండేవాళ్ళు కాదు. వారానికి ఒకటి, 2 వారాలకు ఒకసారి వైజాగ్ నుంచి డాక్టర్లు వచ్చి ఇక్కడ ఎండోస్కోపీలు, కొలనోస్కోపీలు చేస్తూ ఉండేవారు. ముందుగా చిన్నబాబు గారు, సుధీర్ గారు ఇక్కడ ఎండోస్కోపీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత క్వాలిఫైడ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎవరు ఇక్కడ స్థిరపడిన దాఖలాలు లేవు. మొదటిగా ప్రశాంత్ ఇక్కడికి వచ్చి ధైర్యంగా ఒక డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేసి, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాన్ని స్టార్ట్ చేసి ఇక్కడ ప్రజలకి ఎల్లవేళలో అందుబాటులో ఉంటూ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ERCP అన్ని గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో అన్ని ప్రక్రియల్ని ఇక్కడ చేసి వాళ్ళకి వైజాగ్ రావాల్సిన అవసరం లేకుండా సేవలు అందిస్తున్నందుకు ముందుగా ప్రశాంత్గా అభినందనలు. తర్వాత ఈ హాస్పిటల్
దీంట్లో రావాలని థ్యాంక్ యూ సార్. ప్రజల్లో అంతకుముందు గ్యాస్ట్రోఎంటరాలజీ అంటే చాలా మేము మా చిన్నప్పుడు అంటే మేము గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం స్టార్ట్ చేసిన కొత్తలో మాకు కామన్గా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వ్యాధులు ఉండేవి. హెపటైటిస్ బికి వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ రావడం వల్ల హెపటైటిస్ బి బాగా తగ్గిపోయింది. తర్వాత హెపటైటిస్ సి అనే వ్యాధి ఉండేది. అది కూడా చాలా ట్రీట్మెంట్ ఉండేది కాదు, ఇంజక్షన్ చేసేవాళ్ళం. ఈ మధ్య లాస్ట్ 10 సంవత్సరాలుగా మంచి మందులు వచ్చినాయి. గత 5 సంవత్సరాలుగా హెపటైటిస్ సి వ్యాధిని ట్రీట్ చేయడం చాలా తేలికైపోయింది. 3 నెలలు ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. సో హెపటైటిస్ బి, సి అనేది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మేము లివర్ చూసే జబ్బులు ముఖ్యంగా ఆల్కహాల్, ఊబకాయం, ఒబిసిటీ ఈ 2 వలన లివర్ పాడవుతుంది. సో ప్రజలకు నేను చెప్పబోయేది ఏంటంటే మీ లివర్ కాపాడుకోవాలంటే ఆల్కహాల్ మితిమీరి తాగకూడదు. మితిమీరి ఆహారం తిని ఊబకాయం పెంచుకోకూడదు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.